పుష్ప 2 యానిమల్ చిత్రాల హిట్స్‌తో మంచి ఫామ్ మీద ఉన్న బెంగుళూరు హీరోయిన్ రష్మిక ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ గాయపడ్డారు. దీంతో ఈ హీరోయిన్ కొన్ని రోజులు షూటింగ్స్‌కు విరామం ప్రకటించి ఇంట్లోనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అయితే మొదట్లో అందరూ ఈ హీరోయిన్‌కి తగిలింది ఏదో చిన్న దెబ్బ అయ్యుంటుందిలే అని అనుకున్నారు. కానీ ఇటీవల ఈ హీరోయిన్ ఎయిర్‌పోర్ట్‌లో కుంటుకుంటూ నడవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమె కాలికి తగిలింది పెద్ద దెబ్బనే అని ఇప్పుడు జాలి పడుతున్నారు. ప్రతిరోజు జిమ్‌కు వెళ్తూ బాడీని ఎంతో ఫిట్‌గా మెయింటైన్ చేసే ఈ రష్మిక ఒకరోజు జిమ్ ప్లేట్‌ను బార్బెల్‌కు సెట్ చేస్తూ అనుకోకుండా తన కుడికాలు మీద పారేసుకుంది. దీంతో ఆమె కుడికాలు నరాలు చితికిపోయి కాలంతా ఒక్కసారిగా వాచిపోయింది. ఇక ఈ గాయం నుండి కోలుకోవడానికి దాదాపు 3 నెలలు పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ హీరోయిన్ యానిమల్ మరియు పుష్ప 2 సక్సెస్ తర్వాత 1 కాదు 2 కాదు ఏకంగా 5 చిత్రాల్లో హీరోయిన్‌గా చేసేందుకు సైన్ చేసేసింది. దీంతో ఆ 5 చిత్రాల నిర్మాతలు షూటింగ్ సాగిపోయి గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు రష్మిక నిర్మాతలందరికీ క్షమాపణ చెబుతూ ఆ మధ్య ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టింది. ఇదిలా ఉంటే మరో పక్క ఈ హీరోయిన్ కాలికి తగిలిన గాయం వెనుక మరేదో స్టోరీ ఉందని కొందరు నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే జిమ్‌లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి జిమ్ ట్రైనర్ ఖచ్చితంగా ఉంటారు. అందులోనూ ఇలాంటి బడా సెలబ్రిటీలకైతే నిత్యం పక్కనే ఉంటారు. ఈ రకంగా చూసుకుంటే రష్మికకు ఈ గాయం జిమ్‌లో తగిలి ఉండకపోవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా హిట్ తర్వాత ఆ చిత్రంకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో పుష్ప 2 చిత్ర యూనిట్‌కు బాగా దిష్టి తగిలిందని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. మొన్నటికి మొన్న ఆ సినిమా హీరో అల్లు అర్జున్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళగా నిన్నటికి నిన్న ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు మరియు సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఇంటి మీద ఐటీ సోదాలు జరిగాయి. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో రూపాన బాగా దిష్టి తగిలి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ సినిమా హీరోయిన్‌కేమో ఏకంగా కాలే విరిగిపోయి వీల్ చైర్‌కి పరిమితం అయిపోయింది. అందుకే అంటారు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని. ఇక హీరోయిన్ ఇంత పెద్ద గాయం పెట్టుకుని ఎక్కడికి ప్రయాణం అవుతుందంటే రష్మిక కాలికి గాయం చేసుకోకముందు ఓ హిందీ సినిమాలో నటించిందంట. ఆ సినిమా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం సినిమాలు నటించడానికి అంగీకరించిన హీరోయిన్స్ ప్రమోషన్స్‌కి కూడా తప్పకుండా వెళ్ళాలి. లేదంటే హిందీ నిర్మాతలు వారిని కోర్టుకు ఈడుస్తారు. దీంతో రష్మికకు తన కాలికి పెద్ద గాయం ఉన్నా సరే అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు ముంబై పయనమైంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.